భలే 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 బైస్కోప్ పెట్టే. భలే 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 బైస్కోప్ పెట్టే. భలే 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 బైస్కోప్ పెట్టే. చూడండి వినండి తెలిపేను తెలియనది ఒకసారి చూడగరారండి. భలే 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 బైస్కోప్ పెట్టే. భలే 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 బైస్కోప్ పెట్టే. చూడండి వినండి తెలిపేను తెలియనది అందరూ పోదాం రారండి. భలే 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 బైస్కోప్ పెట్టే. భలే 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 బైస్కోప్ పెట్టే. భలే 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 బైస్కోప్ పెట్టే. హాయ్, నేను గుర్తున్నానుగా. నేను మీ కిట్టును ఫ్రమ్ భలే భలే బైస్కోప్ పెట్టే. నేను మళ్ళీ వచ్చాను తెలుసా, ఆడే డాన్స్లతో కొన్ని తమాషాలతో కలిసి కొత్త పాటలతో మరలనే వచ్చాను. మీ అందరికీ ఇష్టమే అనుకుంటా. కేశవ, నీలి, ఉటత, దినేష్, రమేష్, ఏనుగు పిల్ల అందరూ కలిసి ఆడే ఆటలు. అందరూ కలిసి పాడటం భలేగా ఉంటుంది. ఏమంటారు? ఈ పెట్టెను తెరుద్దామా మరి? భలే 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 బైస్కోప్ పెట్టే. ఎన్ని రంగులు ఈ భూమిపై 10,100 ఇంకా ఎన్నో ఎన్నో రంగులు ఈ ప్రకృతిలో ఈ మనుషులకు తెలుపుదాం. దాని గురించి చూడండి, వారికి కూడా చూపుదాం. ఏమైనా సరే రండి చూద్దాము. పక్షులు అంతా ఎగిరేది నీలపు రంగు ఆకాశం. పూల మొక్కలు ఎంతలో ఉంటి నవ్వే పువ్వే ఎరుపు రంగు. చేతిలో అప్పడం ఎత్తుకు వెళ్ళిన కాకి రంగు నలుపు రంగు. అరటి చెట్టు ఆకుపైన చిలక రంగు ఆకుపచ్చ. గెందుతూ నడిచి వచ్చి కుందేలు రంగే తెలుపు రంగు. మాలక కట్టిన పువ్వులు అన్ని చామంతి రంగే పసుపు రంగు. రంగులే అన్ని కలిసి చేరిన రంగుల తోరణం ఇల్లు. ఇన్ని రంగుల యొక్క చోటున్న ఈ భూమి ఎంతో అందములే. ఇన్ని రంగుల యొక్క చోటున్న ఈ భూమి ఎంతో అందములే. భలే 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 బైస్కోప్ పెట్టే. అదిరిపోయింది. రంగులు వేసిన కేశవకు అందరికి డబ్బులు బాగా వచ్చాయి. ఆ డబ్బులతో అందరూ బాగా ఐస్ క్రీమ్ తిన్నారు. బాగానే ఉంది, పని చేస్తే ప్రతిఫలం ఉంటుంది. బాబోయ్, ఇది ఏమి? ఇది ఎవరు? ఈ పిల్ల దోమ పాట పాడుతూ వస్తుంది. ఇది దోమేగా. ఇదిగో ఆ విషయం దీని గురించేనా వినది.
ఇక అయినట్టే పని. ఇక్కడ ఉండే అందే పారిపోదాము. దోమలు వస్తున్నాయి, తలుపులు మూయండి. దోమల గుంపు వస్తున్నాయి, తలుపులు వేయండి, కిటికీ మూయండి. పనులే అంత చేసుకున్న తలుపులే వేయండి, కిటికీ మూయండి. సూదిలాగా కొట్టేను దోమలు అంతాను, మనలను అంతాను. సూదిలాగా కొట్టేను దోమలు అంతాను, మనలను అంతాను. దొంగల్లాగా ఇంటిలో చేరను దోమలు అంతాను, ఇంటిలో అంతాను. కాలువ మురుగు నీటిలో దోమలు ఉంటేను, తిరుగుతూ ఉంటేను. శబ్దం చేస్తూ పడుకొని ఉన్న కుట్టుతూ ఉంటేను, తిరుగుతూ ఉండేను. వీటికి స్థానమే ఇచ్చినంత ఇంట్లో రోగమే, అయ్యో ఇంట్లో రోగమే. వీటికి స్థానము ఇచ్చినంత నగరం నాశనమే, అయ్యో నగరం నాశనమే. మురికిని శుభ్రం చేసిన అంతా శుభ్రమే అంతాను, శుభ్రమే అంతాను. బల 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 బైస్కోప్ పెట్టే. అబ్బా, దెబ్బకు అన్ని పారిపోయినాయి. ఎన్ని బాధలు వీటితో. మనం మాట్లాడకుండా తిన్నామంటే కొద్దిగా. అన్నం తినాలంటేనే భయం. డెంగీ, కలరా, మలేరియా మందులు ఇవన్నీ వద్దులే. మనం ఒక వింతైన ముక్కును చూద్దాము. ఓ, అది ముక్కులాగా లేదు, తొండం, పెద్ద తొండం లాగా ఉంది. ఎవరికి లేదు వస్తున్నాడు. ఎవరా? మన ముక్కు మనిషి. జలుబు వచ్చేసిన తుమ్ములు వచ్చే, తుమ్మగా ముక్కు తొండము అయ్యే. ముక్కంద ఏనుగు తొండము అయ్యే, పెరిగిన ముక్కుతో బయటకు పోయే. తొండముల్లాంటి ముక్కును చూసి చూడగా అందరూ చుట్టూ చేరే. పెరిగిన ముక్కును గాలిలో నిలిపే తొండము ముక్కుతో వింతలు చేసే. ముక్కు వింతలు చూడగా అంతా ముక్కు వింతకు చప్పట్లు కొట్టే.
బలె 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 బైస్కోప్ పెట్టే. పాప ముక్కోడు ఎంత బాధపడ్డాడో. ముక్కు పెరిగి ఎన్ని తిప్పులు వచ్చే తొండమండి ముక్కు ఉంటే ఏం చేయాలి మరి? తుమ్ములు వస్తూనే ఉండాలి మరి. అదుగో ఒక మనిషి పైనున్నాడు చూడండి, మన యొక్క ఏనుగు పిల్ల. దానితో ఇద్దరు కూడా ఉన్నారు. ఇది ఏమిటి పైకి చూస్తుంది? ఇంద్రధనుసు కోసమేమో. వర్షం వేసి మట్టి వాసన వెదజల్లే ఒక హరివిల్లే. నీలమంటి ఆకాశంలో నాట్యం చేస్తూ వెలిసెనులే. ఇన్ని రంగులు కనలేనంటి ఎక్కడ నుండి వచ్చినవి? ఎక్కడ నుండి వచ్చినవి? వంబుగ నిలిచి వంబుగ వంగి ఎవరు నేర్పెగ ఇంద్రధనస్. మునులకు ఇష్టం కౌలకు ఇష్టం మొదటిది అందం సింధూరం. ఎవరు పూసే సింధూరం కనబడకుండా ఎగురుతూ వచ్చే ఆకాశమున దేవతయే. వర్షం వేసి మట్టి వాసన వెదజల్లే ఒక హరివిల్లే. నీలమంటి ఆకాశంలో నాట్యం చేస్తూ వెలిసెనులే. ఇన్ని రంగులు కనలేనంటి ఎక్కడ నుండి వచ్చినవి? ఎక్కడ నుండి వచ్చినవి? పరిమళమంతా విరజిమ్ముతూనే అంబరమంతయు తిరిగేనే. చంద్రుడు రాగా పోయేనంతా పరిమళమంతా పోయేనే. పరిమళమంతా పోయేనే. ఇంత త్వరగా వచ్చిన రంగులు ఎప్పుడు ఎక్కడ కనలేదే. ఎప్పుడు ఎక్కడ కనలేదే. బలె 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 బైస్కోప్ పెట్టే. ఆహా, అబ్బా ఎంత బాగుంది ఈ ఇంద్రధనుసు చూడా. అవునా, చందమామ రాగానే ఈ ఇంద్రధనుసు పరిమళమంతా మరిచిపోవడం తెలిసిందా? సూర్యకాంతి అంతరిక్షంలో జనాలు ఇంద్రధనుసును చూశారు. మరి కొంత భాగమే ఇంద్రధనుస్సును చూడడం కుదిరింది. సూర్యుడు ఉన్నప్పుడే ఇంద్రధనుసు ఉంటుంది. సూర్యుడు వర్ణన కష్టం. ఇదిగో సూర్యుడు గురించే. అది ఎవరు? అక్కడ ఒకటే శబ్దం చేస్తున్నారు. ఓ పక్షులా? వాటిలాగే ఉదయాన్ని నవ్వుతూ ఉండాలి. మనము దాని గురించి తెలుసుకుందామా మరి? రండి. La 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 la. పక్షులు అంతా లేవగనే సూర్యుడు కూడా లేచేనే. కాకి కూడా పిలిచేను.
చెట్టు కొమ్మల్లో చిగురు తింటూ చింతేసి కోకిల పాట పాడేను కూ కూ కూ. చిన్నగా చిన్నగా నడిచేను కొద్దిగా కొద్దిగా తింటూనే పావుర పిల్లలు తాళం వేస్తూ గురుగురు శబ్దం చేసేను. తెలవారక అందరూ ఊరంతా నూలేచేను కోడి కూత శబ్దముతో కుక్కర కుక్కర కుక్కక్కో. లాలా 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 లాలా. బలే 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 బైస్కోప్ పెట్టే. పావురాలు గురు అను, కోడి కువ్వు అను, కాకులు కవ్వు అను, కోకిలలు పాడతాయి. బాగుంది, భలేగా ఉంది మరి. వీటి వల్ల ఉదయం ఎంతో బాగుంటుంది కదా మరి. అక్కడేమిటి ఒక్క మెరుపు? బంగారమా? కాదులే. వెంట? అది కాదు. మరి ఏమిటి అది? మిలమిల మెరిసే అద్దమేగా అద్దమేగా అద్దమే. అద్దములోను చూడగనే నా ముఖమంతా కనబడేగా. తల తల మెరిసే అద్దమేగా అద్దమేగా అద్దమే. అద్దములో మీ చూడగనే మా ముఖమంతా కనబడేగా. ఏమి వింత అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. ఏమి వింత అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. అద్దములోనే చూడగనే మా ముఖమంతా సంతోషం. నిన్నే చూడగా నిలుచున్నా మేము అంతా కనబడము. అందరి మనసు తెలిపేను చిన్నవి అంతా నవ్వేను. అందరి మనసు తెలిపేను చిన్నవి అంతా నవ్వేను. బలే 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 బైస్కోప్ పెట్టే. ఈ అద్దం చాలా మోసంగా ఉంది. దానిని చూసిన వారికి ఏదో ఒక రకమైన ఉత్సాహం. కొందరు డాన్సులు చేస్తారు, కొందరు నడన చేస్తారు, కొంతమంది చిన్న పనులకు ముఖమేగా అద్దమని చెబుతారుగా మరి. అవును, ఈ కేశవ ఏమిటి జాగ్రత్తగా చూస్తుంది? అద్దం ఏమైనా దొరికిందా? చీమల పద్ధతి చూడండి అంతా చిన్నారి చిన్న. వరుసగా అంతా చిన్నారులందా పోవుచున్నవే. చీమల పద్ధతి చూడండి అంతా చిన్నారి చిన్న. వరుసగా అంతా చిన్నారులందా పోచున్నవి. తేనె తీగలు చేసేడి మంచిని చూసినేవండి. తేనె కోసం రాజంతా తిరిగి తేనె తెచ్చేను. తేనె తీగలు చేసేడి మంచిని చూసినేవండి.
పద్ధతి చూడండి అందా చిన్నారి చిన్న వరుసగా అందా చిన్నారులందా పోచున్నవి చిన్న పక్షులు గూడు కట్టే విధము చూడండి నాలుగు పక్షులు ఎగురుతూ వెళ్ళి పండ్లను తెచ్చేడు మనము కూడా వారిలాగా పని చెయ్యాలి ఒక్కసారి తిప్పిదున్నదా అందా పొలము పండేను పొలము పండేను చీమల పద్ధతి చూడండి అందా చిన్నారి చిన్న వరుసగా అందా చిన్నారులందా పోచున్నవి వారి మాదిరే మనుషులంతా పండ్లే పండే పో ఒక్కరినొక్కరు తోడుగా నిలిచిన అందరూ క్షేమమేగా అందరూ క్షేమమేగా చీమల పద్ధతి చూడండి అంతా చిన్నారి చిన్న వరుసగా అంతా చిన్నారులందా పోచున్నవి వరుసగా అంతా చిన్నారులందా పోచున్నవి బల 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 బైస్కోప్ పెట్టే అదిరిపోయింది చిన్నవారైన చాలా పెద్ద పనులే చేస్తున్నారు ఆహారం దొరకని రోజుల్లో ఆహారం కూడపెట్టుకొని ఎందుకంటే వచ్చేది వర్షాకాలం పాల్గొన మాసం అది ఏమి మాసం అదేగా పాల్గొన మాసం తెలుగులో 12వ నెల మాసాల గురించి పాటేక తరువాతది ఎక్కడ ఉన్నా అందరూ చేరు కుటుంబ పెద్దలు పిల్లలు ఎక్కడ ఉన్నా అందరూ చేరు కుటుంబ పెద్దలు పిల్లలు సంవత్సరములో ఆఖరి మాసం పాల్గొన మాసం వచ్చేరు ఎక్కడ ఉన్నా అందరూ చేరు కుటుంబ పెద్దలు పిల్లలు సంవత్సరములో ఆఖరి మాసం పాల్గొన మాసం వచ్చేరు ఓణం పండుగ వచ్చినదంటే మహిళలు ముగ్గులు వేయుదురు ఓణం పండుగ వచ్చినదంటే మహిళలు ముగ్గులు వేయుదురు పచ్చని పైరులు మొలకెత్తేను చల్లగా చామరం వీచేను నల్లటి మబ్బులు పిడుగులు పడునే వర్షం కురియును శ్రావణమే నల్లటి మబ్బులు పిడుగులు పడునే
రాసేను. మంచు కురియును దేహమే వణుకు చల్లగా ఉండు కార్తీకం. మంచు కురియును దేహమే వణుకు చల్లగా ఉండు కార్తీకం. రేయి పగలు చల్లగా ఉండు మనసుకు హాయే మార్గశిరం. గాలి లేక తిన్నది అరగక ఊపిరి ఆడక నడిచేరు. గాలి లేక తిన్నది అరగక ఊపిరి ఆడక నడిచేరు. చల్లగా ఉండే చెట్ల నీడ ఎండాకాలం సుఖమేగా. ఎత్తుగా పెరిగి మొత్తమే పూసిన పచ్చటి పూల గోపురము. గలగల జారే జలపాతములే మిరమిర వెళ్ళే నీరేగా. మిరమిర వెళ్ళే నీరేగా. వర్షపు నీటిలో వచ్చిన చేపలు పెరిగినంతనే నల్లగాగును. వర్షపు నీటిలో వచ్చిన చేపలు పెరిగినంతనే నల్లగాగును. రాష్ట్రం మొత్తం పండగలాగా చేసేరంతా ఉత్సవమే. చేసేరంతా ఉత్సవమే. ఎక్కడ ఉన్నా అందరూ చేరు కుటుంబ పెద్దలు పిల్లలు. ఎక్కడ ఉన్నా అందరూ చేరు కుటుంబ పెద్దలు పిల్లలు. సంవత్సరములో ఆఖరి మాసం పాల్గొన మాసం వచ్చేరు. సంవత్సరములో ఆఖరి మాసం పాల్గొన మాసం వచ్చేరు. బలే 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 బైస్కోప్ పెట్టి. అక్కడ కొన్ని రోజులుండి 12వ నెల అయిపోగా ఎలుక మామ తిరిగి వెళ్ళిపోయింది. తరువాత సంవత్సరం తిరిగి వస్తుందేమో. మనకు నెలలు చాలా ఉన్నాయి, అవి వద్దులే. మనమెన్నో చదవాలి, 1 నుంచి 10 వరకు. ఏమిటి? ఒకరితో వెళ్ళేది ఎంతమంది? ఒకటితో ఒకటి రెండేగా. రెండుతో వెళ్ళేది ఎంతమంది? రెండుతో ఒకటి మూడేగా. మూడుతో పాడేది ఎంతమంది? మూడుతో ఒకటి నాలుగేను. మాలను గుచ్చేది ఎంతమంది? నాలుగుతో ఒకటి ఐదేను.
ఒకరితో వెళ్ళేది ఎంతమంది, ఒకటితో ఒకటి రెండేగా. రెండుతో వెళ్ళేది ఎంతమంది, రెండుతో ఒకటి మూడేగా. మూడుతో పాడేది ఎంతమంది, మూడుతో ఒకటి నాలుగేను. మాలను గుచ్చేది ఎంతమంది, నాలుగుతో ఒకటి ఐదేను. భలే 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 బైస్కోప్ పెట్టి. పదిదాకా చూసారుగా, ఒకటి నుంచి నేర్చుకున్నారుగా. బాగుంది. చదివి అందరూ మంచి బుద్ధిమంతులు కావాలి. విన్నారా? చదివి చదివి దీనికి ఏమైంది? మన కేశవకు పాపం నిద్ర వచ్చేలాగుంది. దానిని ఒక పాటతో నిద్రపుచ్చుదాము. ఈ పాట మన అమ్మలు బాగా వినాలి మరి. ఉష్, చిన్నది బాగా నిద్రలో ఉంది. నిద్రలో అది తన అమ్మ దగ్గరకు వెళ్ళినట్టు కల కన్నది. అమ్మ చెప్పినట్టుగా అమ్మ ఇల్లు. బైస్కోప్ పెట్టెల్లో పాటలు కథలు అందరికీ ఇష్టమేగా.
అదిరిపోయే పాటలు కథలు ఇంకా చాలా ఉన్నాయి చూద్దాము. బలె 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 బైస్కోప్ పెట్టే. బలె 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 బైస్కోప్ పెట్టే.